హైదరాబాద్ శివార్లోని బోరంపేటలో దారుణం జరిగింది. కన్న తల్లి మాతృత్వం మరిచి కాఠిన్యం చూపించింది. 2 నెలల కుమారుడిని అత్యంత కిరాతకంగా కడతీర్చింది. పిల్లాన్ని కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపేసింది. నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు కట్టేసి దారుణాన్ని కొడిగట్టింది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు భవన్ నిర్మాణ సంస్థ యాజమాన్యం ఈ దారుణాన్ని గోప్యంగా ఉంచింది. ఆ ఫ్లాట్ల సేల్స్ తగ్గిపోతాయని గుట్టుగా ఉంచింది. మీడియాకు కూడా అనుమతి నిరాకరించింది. మొత్తానికి ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి దుండిగల్ పోలీసులు ఆ బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివార్లోని బోరంపేటలో దారుణం జరిగింది. కన్న తల్లి మాతృత్వం మరిచి కాఠిన్యం ప్రదర్శించింది. 2 నెలల కుమారుడిని అత్యంత కిరాతకంగా కడతీర్చింది. ఆ పిల్లాన్ని కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపేసింది. ఆ తల్లి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు కట్టేసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని నిర్మాణంలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. సదరు భవన్ నిర్మాణ సంస్థ యాజమాన్యం ఈ దారుణాన్ని గోప్యంగా ఉంచింది. ఫ్లాట్ల సేల్స్ తగ్గిపోతాయని గుట్టుగా ఉంచింది. మీడియాకు కూడా అనుమతి నిరాకరించింది. మొత్తానికి ఘటనా స్థలానికి చేరుకున్న దుండిగల్ పోలీసులు ఆ బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, హైదరాబాద్ లోని అత్యంత ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న బోరంపేట ప్రాంతంలో 2 నెలల ప్రస్తుతాన్ని తల్లి కట్టెల పొయ్యిలో వేసేసి కిరాతకంగా చంపేసిన వ్యవహారం ఇప్పుడు ఒక సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు. అయితే తల్లి మండుతున్న కట్టెల పొయ్యిలోనే బాలుడిని అటు కుక్కేసి చంపేసిన జరిగింది. ఆ బాలుడు అరవకుండా ఉండేందుకే నోట్లో క్లాస్ పెట్టేసి ఆ బాలుడిని ఆ కట్టెల పొయ్యిలో వేసేసి చంపేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే నిర్మాణంలో ఉన్న ఈ పెద్ద హైరీదర్ అపార్ట్మెంట్ లో ఈ హత్య జరగడంతో వెంటనే ఆ నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని బయటికి రాకుండా పూర్తిగా జాగ్రత్త పడే ప్రయత్నం చేసింది. అయితే మొత్తం బయటికి పొక్కడంతో ఇప్పటికే పోలీసులు రంగప్రవేశం చేయడం జరిగింది. అక్కడ ఉన్న అయితే బాలుడి మృతదేహాన్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి డెడ్ బాడీని పంపించడం జరిగింది. అయితే బాలుడిని ఎందుకు చంపారన్న విషయం కూడా ప్రస్తుతానికి తల్లి చెప్పలేకపోతుంటే తల్లిని విచారించే ప్రయత్నం చేస్తున్నారు. తల్లి దగ్గర సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ తల్లికి మత్స్యమిత లేక చేసినా, లేకుంటే తల్లి ఉద్దేశపూర్వకంగా చేసినా, లేకుంటే బాలుడికి ఏమైనా అనారోగ్య పరిస్థితులు ఉన్న విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. అయితే అత్యంత కిరాతకంగా జరిగిన సంఘటన సంబంధించి పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిర్మాణ సంస్థ పైన కేసు పెట్టి విచారణ జరుపుతామని చెప్తున్నారు. ఎందుకంటే ఆ సంఘటన జరిగినప్పటికీ ఆ విషయాన్ని బయటికి రానియకుండా పూర్తిగా జాగ్రత్త పడి డెడ్ బాడీని మాయం చేసే ప్రయత్నం చేస్తున్న నిర్మాణ సంస్థ పైన కేసులు పెట్టి ఆ మేరకు విచారణ జరుపుతామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ.